గత కొన్ని రోజుల నుండి ప్రజలు సముద్రంలో ఉన్న ఈ వింత ఆకారం గురించి భయపడుతున్నారు. ఈ మధ్య సముద్రంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు కూల్ ఫిష్ వంటి కొన్ని అరుదైన చేపలు బయటికి రావడాన్ని మనం అందరం చూసాం. ఇప్పుడు సముద్రంలో ఒక పాము తలని పోలినటువంటి ఆకారాన్ని చూసి అందరూ భయపడుతున్నారు. అయితే ఇంతలా ఈ ఆకారాన్ని చూసి ప్రజలందరూ ఎందుకు భయపడుతున్నారంటే, జూయిష్ బైబుల్లో ఈ ఆకారాన్ని పోలినటువంటి ఒక పెద్ద మాన్స్టర్ గురించి ప్రస్తావించారు. దీని పేరే లెవియథాన్. జూయిష్ బైబుల్లో ఈ సర్పాన్ని దేవుడు సృష్టించాడని చెబుతున్నారు. 3000 సంవత్సరాల క్రితం సముద్ర భూగర్భంలో ఈ సర్పాన్ని బంధించారని, ఎప్పుడైతే మనుషుల అధర్మం పెరిగిపోయి పాపాలు ఎక్కువగా చేస్తారో అప్పుడు ఆ లెవియథాన్ సర్పం సముద్రం నుండి భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుందని చెప్తున్నారు. బైబిల్ ప్రకారం ఈ సర్పం యొక్క శక్తి ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ముందుగా దీని శక్తి గురించి తెలుసుకుందాం. ఇది ఒక డ్రాగన్ ఆకారాన్ని పోలి ఉంటుంది. 400 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత భారీ క్రియేచర్ అనేది. ఈ భూమి మొత్తాన్ని కేవలం కొన్ని సెకండ్లలోనే నాశనం చేయగలదు. మీరందరూ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాన్స్టర్ మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో గాడ్జిల్లాని చిత్తుగా కుట్టిన కింగ్ గిడోరాకి ఎన్ని పవర్స్ ఉంటాయో, ఈ లెవియథాన్ అనే స్నేక్ కి అన్ని పవర్స్ ఉంటాయి. ఈ పాముని నాశనం చేయగల శక్తి ఎవ్వరికీ లేదు, ఎందుకంటే దేవుడు దీనికి అంత శక్తినిచ్చాడు. ఇక ఈ భారీ క్రియేచర్ ని దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసుకుందాం. జూయిష్ పురాణం ప్రకారం మంచి చెడుల సమతుల్యతను కాపాడడానికి భగవంతుడు దీన్ని సృష్టించాడంట. అండ్ ఇది ఒక్కటే క్రియేచర్ కాదు, దీంతో పాటు ఇంకో పామును కూడా సృష్టించడం జరిగిందంట. ఇంతటి భారీ ఆకారమైన జీవులు ఈ ప్రపంచంలో ఒకటి ఉంటేనే ప్రపంచం అల్లాకల్లోలం అయిపోతుంది. అలాంటిది రెండుంటే ఇవి రెండు బతకడం వల్ల చాలా పెద్ద విధ్వంసం జరుగుతుందని తెలుసుకున్న దేవుడు ఇవి రెండిట్లో ఒకదాన్ని నాశనం చేసేస్తాడు. అయితే ఈ 2 పాముల్లో ఆడపాముని ముందుగా నాశనం చేస్తాడు. ఇక మిగిలిన మగపాము ఇంకా బతికే ఉంది. ఇది సముద్ర గర్భంలో అట్టడుగు భాగాన నివసిస్తూ ఉంటుంది. ప్రపంచం అంతమయ్యే సమయానికల్లా ఈ లెవియథాన్ పాము సముద్రం నుండి బయటకు వస్తుంది. ఇక అది ఎప్పుడైతే సముద్రం నుండి బయటికి వస్తుందో భయంకరమైన విధ్వంసం చేస్తుంది. లెవియథాన్ బయటకు వచ్చిన మరుక్షణం భూమంతా అల్లాకల్లోలం అయిపోతుంది. ఇక ఈ పాము శక్తి గురించి జూయిష్ పురాణాల్లో ఎన్నో విధాలుగా చర్చించారు. ఈ పాము ఎప్పుడైతే సముద్రం నుండి బయటికి వస్తుందో భయంకరమైన భూకంపాలు, పెద్ద సునామీలు సైతం వస్తాయి. ఇది బయటికి వచ్చిన మరుక్షణం దాని భారీ ఆకారాన్ని చూసి చాలా మంది చనిపోతారు. దీని నోట్లో నుండి వచ్చే శ్వాస పెద్ద అగ్నిపర్వతాన్ని సైతం ధ్వంసం చేయగలదు. ఇంత భారీ భయంకరమైన క్రియేచర్ని ఎదిరించేది ఏదీ లేదనిపించవచ్చు. కానీ జూయిష్ పురాణాల ప్రకారం ఎవరైతే ఈ భూమి మీద పాపాలు చేయకుండా పుణ్యాలు చేసిన వారు ఉంటారో వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వాళ్ళు అలా మొరపెట్టుకోవడం చూసిన దేవుడు వాళ్ళ మొరల ఆలకించి అప్పుడు దేవుడు మిహోమోత్ అనే ఒక భారీ ఆకారాన్ని లెవియథాన్ని ఆపడానికి భూమిపైకి పంపిస్తాడు. మిహోమోత్ లెవియథాన్ పాము శక్తి కంటే ఏమాత్రం తక్కువ కాదు. అప్పుడు లెవియథాన్కి మిహోమోత్కి భారీ యుద్ధం జరుగుతుంది. అవి తలపడుతున్న సమయంలో భారీ భూకంపాలు, సునామీలు వస్తాయి. వాటి నోటి నుండి వచ్చే ఫైర్తో ఆకాశాలు సైతం అంటుకుంటాయి. ఈ యుద్ధం కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది. దాదాపుగా భూమిని సగానికి పైగా నాశనం చేసేస్తాయట. ఇక ఈ 2 జీవుల్లో ఏ జీవి కూడా చనిపోకపోవడంతో స్వయంగా దేవుడే దిగి వచ్చి ఈ రెండింటిని చంపేస్తాడట. ఆ 2 అత్యంత భయంకరమైన మాన్స్టర్స్ చనిపోయిన తర్వాత ఎవరైతే పాపాలు చేయకుండా పుణ్యాలని అనుసరిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక దగ్గరికి చేరుస్తాడంట. అలా పిలిచిన తర్వాత ఈ చనిపోయిన లెవియథాన్ స్నేక్ చర్మంతో ఒక పెద్ద టెంట్ వేసి ఆ లెవియథాన్ స్నేక్ యొక్క మాంసాన్ని అందరితో కూర్చొని భోజనం చేస్తాడంట. ఇలా జూయిష్ పురాణాల్లో ఈ క్రియేచర్ గురించి ప్రస్తావించబడింది. క్రిస్టియన్ మైథాలజీలో ఈ లెవియథాన్ స్నేక్ గురించి మరొక విధంగా కూడా ప్రస్తావించబడింది. అయితే వీళ్ళ పుస్తకాల ప్రకారం మనుషులు ఈ భూమి మీద పుట్టక ముందుకే వాళ్ళ దేవుడు ఈ పామును తయారు చేస్తాడని, సేమ్ లెవియథాన్ శక్తులు ఎలా ఉన్నాయో ఈ క్రిస్టియన్ మైథాలజీలో ఉన్న పాము కూడా సేమ్ అలాంటి శక్తులే ఉన్నాయని, ప్రపంచం అంతరించే టైంకి వాళ్ళ దేవుడు వచ్చి ఈ పామును చంపేశారని వాళ్ళ బుక్ లో ఉంది. ఈ విషయాలన్నీ పక్కకు పెడితే ఇప్పుడు సముద్రంలో కనిపిస్తుంది నిజంగా లెవియథాన్ పామేనా? అయితే సముద్రంలో కనిపిస్తున్న ఈ ఆకారం అంటార్టికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళ బైబుల్లో ఇలాంటి క్రియేచర్ గురించి ప్రస్తావించడం వల్ల వాళ్ళు సముద్రంలో కనిపిస్తున్న ఈ ఆకారాన్ని
నిజంగా లెవ్యతన్ స్నేకే అని అనుకుంటున్నారని కొంతమంది ఈ విషయాన్ని కొట్టిపడేస్తున్నారు. మరికొంతమంది సముద్రం నుండి ఏదో ప్రళయం రాబోతుందని, లేకపోతే ఇలాంటి క్రియేచర్స్ అన్ని ఎందుకు బయటకు వస్తాయని, ఇది ప్రళయం రాబోయే ముందు సంకేతం అని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతుందో ఎవరికీ తెలీదు. అలా అని అసత్యం కాదు అని కూడా చెప్పలేం. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను.